అందరికీ నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతులకైతే ఈ యొక్క గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ అన్నమాట. గుడ్ న్యూస్ ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి మనకి ఒక తేదీ కూడా రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే పీఎం కిసాన్ పథకానికి స్కీముకి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే నరేంద్ర మోదీ గారు అయితే ఎందుకు స్పందించలేకపోతున్నారు అనే దానిపై కూడా మనకైతే క్లారిటీగా రైతులను అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం అనేది ఒక స్కీముకు సంబంధించి కూడా మీకు వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూర్చున్నారు, అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కి అయితే అందరూ కూడా బెల్ నోటిఫికేషన్స్ అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అలా పెట్టుకునే ప్రయత్నం చేస్తేనే పీఎం కిసాన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అయితే లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక విషయంలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండానైతే మనం పీఎం కిసాన్ డబ్బుల స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మొన్న మనకు 18వ తారీఖున బీహార్కి అయితే రావడం అయితే జరిగింది అన్నమాట మన ప్రధానమంత్రి గారు అయితే. సో అక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క స్కీముకు సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. రైతులు మరి చులకనగా కనబడుతున్నారా? చాలామంది రైతు సోదరులు అయితే ఈ యొక్క చాలామంది అయితే ఆందోళన చెందడం అయితే జరిగింది. చాలామంది అయితే చాలా తీరుల కష్టకాలంలో వచ్చేసి కేంద్ర ప్రభుత్వం అనేది పడేది 2000 రూపాయలైనా కూడా పెట్టుబడి సాయంకి అయితే ఎంతో ఈ యొక్క ఆకర్షణ నిలుస్తుందన్నమాట. సో కేంద్ర ప్రభుత్వం సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఒక స్కీముకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. ఏంటంటే పీఎం కిసాన్ సంబంధించి రైతుల డేటాను అయితే సరి చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ రైతులకైతే ఈ యొక్క అనౌన్స్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ యొక్క ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ల అందరికీ కూడా అంటే డైరెక్ట్ బ్యాంక్స్తో అయితే ఈ యొక్క లింకప్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ కేవైసీ ప్రక్రియ కానివ్వచ్చు, అలాగే ఆధార్ కార్డులు ఇలా సర్నేమ్ ఏవైతే లింక్స్ ఉన్నాయో అందరు కూడా ప్రతి ఒక్కరైతే మీ నేమ్స్ వచ్చేసి అయితే అందరు కూడా సరి చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అలా అయితే ఆదేశాలు అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరైతే మీరు ఇంతవరకు ఈ కేవైసీ ప్రక్రియ కానివ్వచ్చు ఇలాంటి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ స్కీముకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు లేకుండానైతే కేంద్ర ప్రభుత్వం అయితే జారీ చేసినట్లయితే తెలుస్తుంది. అందుకే ఈ యొక్క ఆలస్యం అనేది అయితే మనకి ఒక చూసుకోవచ్చు అన్నమాట. మనకి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి చూసుకున్నట్టయితే అతి త్వరలో చూసుకున్నట్టయితే గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని కొత్త చూస్తున్నారు, అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు మీరు, నాకు తెలుసు మీ మీద నమ్మకం అయితే ఉన్నదన్నమాట. సో డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక రైతుల డేటాను సేకరించిన తర్వాత కేంద్ర హోమ్ మినిస్టర్ మంత్రి కానివ్వచ్చు, అలాగే నరేంద్ర మోదీ గారు కానివ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఇది నాట్ ఫర్ ద ఓన్లీ స్టేట్స్ అన్నమాట. ఈ యొక్క స్కీముకు సంబంధించి చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చూసుకున్నట్టయితే మనకు దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతు సోదరుడి ఖాతాలోకి 2000 రూపాయలు అనేవి అయితే ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డైరెక్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. సో డబ్బులకు సంబంధించి కూడా ఆలస్యంగానైతే అయితే రానున్నట్లయితే తెలుస్తుంది. సో ఎవరు కూడా వర్రీ అవసరం లేదనైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు జారీ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేను అయితే అనుకుంటున్నాను. మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమంటున్నారంటే ఈ యొక్క ఏదైతే రైతుల డేటాను అయితే సరి చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్క రైతు సోదరుడి ఖాతా వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఉందో మనకు డైరెక్ట్ కేంద్ర ఇప్పుడు చూసుకున్నట్టయితే హోంశాఖ వచ్చేసి అయితే డేటా ఈ రైతుల డేటా ఏదైతే ఉందో ఎవరు ఎలా ఇప్పుడు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతు సోదరులందరికీ కూడా ఏదైతే ఉందో కొంచెం చూసుకున్నట్టయితే మనకు హ్యాకింగ్స్ అయితే బ్యాంక్ అకౌంట్స్ కానివ్వచ్చు ఇలా జరుగుతున్నాయి అన్నమాట. సో ఈ నేపథ్యంలో వచ్చేసి స్కీముకి సంబంధించి కూడా ఆలస్యంగానైతే ఈ యొక్క రైతుల డేటాను కూడా సరి చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వానికి అయితే ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది. సో ఇదన్నమాట ముఖ్య కారణం వచ్చేసి మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మీకు అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో వెంటనే